మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ బాస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో లిస్టుపై సస్పెన్షన్కు ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు ముచ్చటగా మూడో జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మార్చివేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టును 11 మంది, రెండవ లిస్టును 27 మందితో గతంలోనే విడుదల చేసింది. వీరిలో 13 మంది సిట్టింగ్లను మార్చగా 25 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పెరాడ తిలక్ పేరున ప్రకటించింది. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన కేశినేని నాని ఫైనల్ చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియా విజయ, టెకిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్, పెడాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పల రామును ఖరారు చేసింది.